హరి క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హరిగోపాల్ శర్మ. ఈరోజు ఈ వీడియోలో నడికుడి కాళహస్తి రైల్వే లైన్లో భాగంగా ఎర్రవోబన్నపల్లి రైల్వే స్టేషన్ గురించి మనం తెలుసుకుందాం. ఎర్రవోబన్నపల్లి, దీనిని గౌతువారిపల్లి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఆదివారం అక్కడికి వెళ్తే అక్కడున్న అధికారులు మనల్ని వీడియో తీసుకోవడానికి అనుమతిస్తారా లేదా చూడాలి. అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు కానీ అవకాశం ఇస్తే మనం ఎంచక్కా వీడియో చేసుకోవచ్చు. వాళ్ళు అవకాశం ఇవ్వలేదనుకోండి, నిరుత్సాహంగా వెనక్కి రావాల్సిందే. అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో మొత్తం 9 కెనాల్స్తో కూడుకున్నటువంటి ఒక ఎత్తైన పొడవైనటువంటి బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరుగుతోంది. మరి అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా అధికారులు తీసుకొనిస్తే మన పంట పండినట్టే. మరెందుకు ఆలస్యం, చలో ఎర్రవోబన్నపల్లి. ఈ చెట్ల మధ్య సన్నటి దారి ప్రక్కన కరెంటు స్తంభాలతో కనిపిస్తున్న ఈ భవనమే ఎర్రవోబన్నపల్లి రైల్వే స్టేషన్. భవనానికి తెలుపు రంగులు వేసున్నారు. ఇది లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్. పైన ఎర్రవోబన్నపల్లి రైల్వే స్టేషన్ అని రాస్తారు. ఈ మెట్లపైన నడిచి వెళ్తే ఇదంతా రైల్వే ఉద్యోగుల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినది. ఈ మార్గం మెట్లు ఎక్కలేనటువంటి వారి కోసం నడిచి వెళ్ళేటువంటి మార్గం. పక్కనే ఉత్సాహంగా నడిచి వెళ్ళటానికి మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. వచ్చేటప్పుడు మెట్ల గుండా దిగి వద్దాం. ప్రస్తుతం ఈ బాట గుండా ప్లాట్ఫామ్ నంబర్ 1కి వెళ్దాం. నడవలేని నాబోటి వాళ్ళ కోసం ఈ దారిని గమనిస్తే స్టేషన్కి రావడానికి రోడ్లు వేస్తున్నారు. ఇంకా పని ఉన్నది. ఈ బాట నుండి మొదటి అంతస్తులోకి ప్రవేశిస్తే ఇక్కడ కూడా తెలుపు రంగులు వేసి ఉన్నారు. ఈ దారబంధం మార్గం గుండా లోపలికి వెళ్తే బాల్కనీలోకి వెళ్ళవచ్చు. రైల్వే అధికారులు ప్రశాంతంగా కూర్చుని కాఫీలు తాగుతూ కూసంత విశ్రాంతి తీసుకోవడానికి ఫిల్టర్ కాఫీ తాగినంత హాయిగా ఉంటుంది. బాల్కనీ నుండి స్టేషన్కి వచ్చే దారి ఆనకొండలాగా పడుకుని ఉన్నట్లుగా ఉన్నది. 2వ అంతస్తుకి రంగులు వేసున్నారు. ఇంకా కలర్స్ వేస్తే పెళ్లికి ముస్తాబైన పెళ్లి కుమార్తెలాగా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్న చోట 4 గదులు ఉన్నాయి. మొదటి గది కంప్యూటర్ ఆపరేటింగ్ గది. ఇంకా లోపల చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. 2, 3 గదులు సిగ్నలింగ్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసి ఉన్నారు. 3వ గదిలో కూడా కరెంటు వైర్లు ఉన్నాయి. బహుశా ఈ గదిని కూడా కంప్యూటర్ ఆపరేటింగ్కి ఉపయోగించుకోవడానికి అనుకూలంగా మలుచుకున్నారు. 4వ గది అధికారులు విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి గదులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గదుల నుండి బయటికి వచ్చాక ఇప్పుడు మనం 2వ అంతస్తుకి వెళ్దాం. ఇలా వెళ్తే ఇక్కడ టికెట్లు తీసుకుని ప్లాట్ఫామ్లోకి రావచ్చు. అధికారులు భోజనం చేయడానికి మరియు టాయిలెట్స్ నిర్మాణం కూడా జరిగి ఉన్నాయి. ఇక్కడ ప్రయాణికులు కూర్చోవడానికి అరుగును కూడా నిర్మించారు. టికెట్స్ తీసుకుని స్టేషన్లోకి వెళ్ళాలి. శర్మ, ఎవరు వీళ్ళు? మనకెందుకు, స్టేషన్ లోపలికి వెళ్దాం. ఇటు పొదిలి వైపు వెళ్ళే మార్గం. ఇటువైపుగా కరెంటు పోల్స్ నిర్మించారు. ప్రయాణికుల కోసం అటు ఇటు షెడ్డు నిర్మాణం కూడా జరిగింది. ఇక్కడ ఇంకా ప్రయాణికులు కూర్చోవడానికి బల్లలు ఏర్పాటు చేయాలి. ఇటువైపుగా కనిగిరికి వెళ్ళేటువంటి మార్గం. ప్రయాణికుల కోసం తాగునీటి వసతి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఇక్కడ పైపుల నిర్మాణం కూడా జరగాలి. పనులు చాలా ఉన్నాయి. మరి ప్లాట్ఫామ్ అందంగా ఉండడం కోసం నేల మీద డిజైన్ రాళ్ళు పరచాల్సి ఉన్నది. 1 నెల రోజుల్లో ఇంత మార్పు కనిపిస్తోంది. మరో నెలకు రంగులతో కలకలలాడుతుంది. మరి మొదటి గది టికెట్స్ ఇచ్చేటువంటి గది.
ముందు వైపుగా గ్లాసులతో డిజైన్ అమర్చాలి. ఇక్కడే మనం రిజర్వేషన్ చేసుకోవడానికి, మనం ఎక్కే ట్రైను ఎక్కడి వరకు వచ్చింది, మనం ఎన్నో ప్లాట్ఫామ్కి వెళ్ళి ఎక్కాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. రెండవ గది చూస్తే ప్రయాణికుల విశ్రాంతి తీసుకోవడానికి టాయిలెట్స్తో కూడినటువంటి విశ్రాంతి గదులు కూడా నిర్మించారు. మూడవ గది కూడా సాధారణ విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి గదులు. ఇక్కడ మొత్తం 3 కొండల మధ్య చక్కటి వాతావరణానికి కొలువై ఉన్న కనిగిరి వద్ద ప్రాంతం ఎర్రవోబన్నపల్లి రైల్వే స్టేషన్. ఇది నందనమారిళ్ళ ఎడవల్లకి సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో రైళ్ల రాకపోకలతో ప్రయాణికులతో తిరుగుతూ ఉంటే స్టేషన్ మరింత బాగుంటుంది. ప్లాట్ఫామ్ అందంగా ఉండాలి అంటే టైల్స్ నిర్మాణం కూడా జరగాలి. కనిగిరి వైపు ట్రాక్కు అటు ఇటు ట్రాక్ మధ్యలో లావుపాటి కంకరను కూడా వేయడం జరిగింది. ఇక్కడ కంకర ట్రాక్ మధ్యలో వేయాల్సి ఉన్నది. ఇంకాస్త ముందుకు వెళ్తే ఎర్రవోబన్నపల్లి మొదటి ప్లాట్ఫామ్కి యువతల ఇంకా సిమెంటు దిమ్మెలను పరచాల్సి ఉన్నది. లావుపాటి కంకర తోలి ఉన్నారు, కానీ సిమెంటు దిమ్మెలు ట్రాక్ వేయాల్సి ఉన్నది. మళ్ళీ మొదటి ప్లాట్ఫామ్ దాటాక కనిగిరి వైపుగా మళ్ళీ ట్రాక్ పరిచారు, గమనించవచ్చు. ఇలా ట్రాక్ ఎంతవరకు వేశారో మరి కాస్త ముందుకు వెళ్ళి గమనిద్దాం. దూరంగా మనం ఎర్రవోబన్నపల్లి స్టేషన్ అందాలను గమనించవచ్చు. ఇలానే ట్రాక్ వెంట మనం నడుచుకుంటూ వెళ్తే 9 పిల్లర్స్తో కూడినటువంటి ఎత్తైనటువంటి బ్రిడ్జ్ నిర్మాణం వరకు చేరుకోవచ్చు. అసలు బ్రిడ్జ్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది, పనులు జరుగుతున్నాయా లేదా చూసొద్దాం పదండి. మరి అలా వెళ్తుండగా అరే, ట్రాక్ పూర్తిగా వేయలేదే. ఇంకా 9 పిల్లర్స్ బ్రిడ్జి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ ట్రాక్ ఎందుకు వేయలేదు అంటే ఇంకా బ్రిడ్జ్ నిర్మాణం ఏదైనా కొరవ ఉందేమో, అందుకే ఆపేశారేమో. తినబోతూ రుచి అడగడం దేనికి, వెళ్ళి చూసేస్తే పోలా. స్టేషన్ నుండి 1 కిలోమీటర్ దూరం నడిస్తే నందనమారిళ్ళ వాగు మీద 9 పిల్లర్స్తో నిర్మించిన బ్రిడ్జి ఇదే. 9 పిల్లర్స్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయిపోయిందో. నాకు బాగా గుర్తు, ఈ బ్రిడ్జి వద్దే నా బండి బురదలో ఇరక్కపోయింది, నా కాలు కూడా ఇరక్కపోయింది. బ్రిడ్జికి ఇనప సువ్వలతో నిర్మాణం చేసి ఉన్నారు. వర్షపు నీరు, వాగునీరు పోవడానికి ఏర్పాటు చేశారు. ఆ పూర్తయిన బ్రిడ్జి మీద నేను ఉన్నాను. కొండల మధ్య ఈ బ్రిడ్జి నిర్మాణం అద్భుత. లావుపాటి కంకర పోసి ఈ ప్రక్కనే ఉన్న దిమ్మెలను పరిచి ట్రాక్ వేయాల్సి ఉన్నది. మరో 2 వారాల్లో స్టేషన్ నుండి ఈ బ్రిడ్జి అవతల వరకు ట్రాక్ వేసేస్తారు. దాంతో గార్లపేట వరకు ట్రాక్ పూర్తయిపోయినట్లే. అదియును పొదిలి రాజుపాలెం పెండింగ్ స్థలం తప్ప అక్కడ ఇంకా కాలేదులేండి. ఇటువైపు ఎంత బాగుంది. ఇంతటితో బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా స్వాహాహా. బ్రిడ్జికి ఆనకట్ట పిల్లర్సే కదా. పిల్లర్స్ ఎలా ఉన్నాయో కిందికి వెళ్ళి చూద్దాం పదండి. కొండలు చూస్తూ ఉంటే పెద్ద 4 కోతులు కూర్చొని సమావేశం చేస్తున్నట్లుగా ఉంది. మరి బాబు శర్మ, పిల్లర్స్ సంగతి దేవుడెరుగు, జాగ్రత్తగా నడువు నాయనా. కాలు అడుగు వేయడంలో 1 అడుగు మిస్ అయ్యింది అనుకో, నీ కపాలం కరపుచ్చకాయలాగా పగిలిపోద్ది. మరి జాగ్రత్త. ఈ రాళ్లల్లో డిజైన్ అద్భుతంగా మలిచిన వారికి కోటి నమస్కారాలు బాబు. అది గదిగో పిల్లర్స్, 9 పిల్లర్స్. ఎంత చక్కగా ఉంది, ఎంత బాగుందో. ఈ బ్రిడ్జి నిర్మాణం అయిపోయింది. మరో 2 వారాలలో ఈ బ్రిడ్జి మీద ట్రాక్ కూడా వేసేస్తారండి. రైల్వే శాఖ వారు అనుకోరు, అనుకుంటే ఎంత పనైనా చేసేస్తారండి. ఆయాసంగా ఉందండి, కాసిన్ని మంచినీళ్ళు కావాలి. ఇంకాస్త వీడియో చేస్తే మనం అనుకున్న టార్గెట్ అయిపోతుంది. శర్మ, వర్త్, కాస్త ఓపిక చేసుకో. ఇది కనిగిరికి వెళ్ళే మార్గం.
ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ట్రాక్ వేయలేదు. కాస్త ముందుకు వెళ్దాం. ట్రాక్ ఎక్కడి నుండి మళ్ళీ తిరిగి వేశారో చూద్దాం. ఇదిగో బ్రిడ్జి తర్వాత మళ్ళీ ట్రాక్ వేశారు. ఇక్కడ నుండి నేరుగా గార్లపేట స్టేషన్ వరకు అయిపోయిందండి. బ్రిడ్జి కింద గుండా పిల్లర్స్ను చూద్దాం. అయ్య బాబోయ్, ఎంత ఎత్తులో ఉంది ఈ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం నేను 2 సార్లు ఇక్కడికి వచ్చి అధికారుల చేత చివాట్లు తిని నిరాశగా వెళ్ళిపోయాను. ఇప్పుడు తనివి తీరా తీస్తున్నానండి. ఆనందంగా ఉంది. ఇందాక మనం సాధారణ నడక మార్గం గుండా వెళ్ళాం కదా, ఇప్పుడు మనం మెట్ల మార్గం గుండా కిందకి వెళ్దాం. కిటికీలో నుండి చూస్తే బాగుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఎలా ఎక్కామో అలానే దిగాలి కదండి. ఇంకేంటండి, వీడియో అయిపోయిందండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ మంచిని కోరే మీ శర్మ.